హాయ్. మనం ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేస్తే మనం ఏం చూసి ఓటేస్తాం? ఆ వ్యక్తికి తన గుణగణాలు చూసి, లేదంటే మంచి వ్యక్తి, సౌమ్యుడు, నలుగురికి సేవ చేసే గుణం ఉంది తనతో, మంచి వ్యక్తి అని చెప్పి ఇలాంటి లక్షణాలు చూసి ఓట్లేస్తాం. కానీ మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న సంగతి మనం చిన్నప్పటి నుంచి వింటున్న సామెతే కదా. అయితే ఈ వ్యక్తి మంత్రాలకు చింతకాయలు ఎట్లా రాలవు కానీ ఓట్లు రాలిస్తా చూడు అని చెప్పి ఒక తమాషా చేశాడు. ఎవరయ్యా అంటే సల్తున్నాడు సల్తుడు చూడాలి. సల్తున్నాడు తెలుసు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో 2వ వార్డులో వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసి, మరి నేను మంచోని నాకు ఓట్లు వేయిందని ఇంటింటికి తిరిగి ఓట్లు అడగకుండా ఆయన ఏం చేసిందంటే మంతరిచ్చిన ఆవాలు, పసుపు వీధి మొత్తం చల్లుతూ ఊర్లో తిరుగుతూ ప్రచారం మొదలెట్టి, ప్రచారం అంటే అర్ధరాత్రి ఆవాలు, పసుపు రోజు రాత్రికి ఒక బైక్ మీద ఎక్కి వ్యక్తిని నడిపించుకుంటా ఈయన చల్లుకుంటా మొత్తం వీధి మొత్తం చల్లుకుంటా పోయి ప్రచారం మొదలెట్టి, ఆ విషయం ఊర్లో యువకులు గమనించి పసుపు కుంకుమ ఈ ఆవాలు ఎవరు చల్లుతున్నాడు అర్ధరాత్రి అని ఒక ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తే ఈ శంషుద్దీన్ అనేటోడు 2వ వార్డు సభ్యుడిగా నామినేషన్ ఇచ్చి ఆ పసుపు కుంకుమ ఆవాలు చల్లితే ఓట్లు పడతాయని ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. అంటే అది పిచ్చోడా, సేవాగుణం ఉండాలి, సేవ చేసే తత్వం ఉండాలి మనిషి లోపల. నువ్వు మంచోడు అయితే ఓట్లు వేస్తారు జనాలు. పసుపు కుంకుమ ఆవాలు జీలకర్ర పోపులు మొత్తం కలిపితే నీకు ఓట్లు వేస్తారా? ఏం పిచ్చోళ్ళరా, ఇట్లా పిచ్చోళ్ళకి ఓట్లు వేసి గెలిపేయండి, ఈయనకి సేవ చేసే గుణం బాగుంది. ఎంత అయినా ఏం రా. థ్యాంక్ యూ.